గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫస్ట్లీ ఫంక్షన్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు సుప్రియ గారికి, సుమంత్ అన్నకి, సుశీల గారికి థ్యాంక్ యూ సో మచ్. షనీల్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇక్కడ లేడు, తను ఫస్ట్ ఒక డిఓపి నా సినిమా షూట్ చేశాడు, కృష్ణ అండ్ హిస్ లీలా. సో ఐ వాంట్ టు విష్ షనీల్ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. అలాగే సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ చేసిన అనురాగ్ కశ్యప్ గారు కూడా ఇక్కడ లేరు. आई थिंक थ्रू द कैमरा I'd like to tell him that सर आपने एक वक्त पे बहुत सारे हमारे जैसे इंडिपेंडेंट फिल्म मेकर्स को इंस्पायर किया था जब पैसे नहीं थे, बजट्स नहीं थे, रिसोर्सेज नहीं थे, लेकिन उस वक्त पे सिर्फ आपको देख के लगा कि इन सब के ना होने के बावजूद भी पिक्चर बन सकती है और एक अच्छी पिक्चर बन सकती है. So thank you Anurag Kashyap garu for inspiring all of us. అలాగే ఈ సినిమాలో వర్క్ చేసిన మ్యూజిషియన్స్ కూడా భీమ్స్ గారు కలిసి పనిచేసాం టిల్లు స్క్వేర్లో. రూబరు పాట ప్లేలిస్ట్లో నడుస్తూనే ఉంది. రామన్న కూడా ఉన్నారు ఈ సినిమాలో, పాట పాడారు. థ్యాంక్ యూ. శ్రీరామచంద్ర గారు, వీ ఆల్సో వర్క్ టుగెదర్. హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ జోనితా గారు's వాయిస్. You said you don't speak the language, but all the songs you've been singing pretty well. Chinmay Garu's voice also, I'm a huge fan of your voice. Mrunal, I'm going to translate my thoughts for you so that I don't have to do it again. I think there is a certain amount of conviction and honesty that you bring to your performance. There's a certain essence that you bring to the screen that's very, very unique to you, and that is why all the performances that you have given are very, very endearing, and there's a certain warmth you bring to the screen. But I think in this film you have done something else, so we're all eagerly looking forward to witness that. Sesh, you have to come onto the stage for this, man. You have to. Sesh and I go నీకు తెలుగు ఓకే, మన తెలుగు. శేష్ది నాది జర్నీ కలిసి స్టార్ట్ చేసాం మేము. తను క్షణం చేస్తున్నప్పుడు నేను గుంటూరు టాకీస్ అనే సినిమా చేస్తున్నాను. సో అప్పుడు స్టార్ట్ అయింది మా జర్నీ. సో అందుకే నాకు శేష్ది ఏ సినిమా వచ్చినా కూడా నాకేదో మా గ్రూప్లో ఒకళ్ళు సినిమా వచ్చినట్టు, లేకపోతే మనలో నుంచి ఒకళ్ళు వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. నాకు ఏం చెప్పాలో కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ నిన్న ఫోన్ చేసి తను రేపు ఇలా ఈవెంట్ ఉంది రావాలి అని పిలిచినప్పుడు తను యాక్చువల్లీ చాలా ఎక్కువ మర్యాదగా, ఎక్కువ పద్ధతిగా మాట్లాడి ప్లీజ్ 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 నువ్వు తప్పకుండా అంటే నేను అడిగాను. నాకు అనిపించింది అంత యాక్చువల్లీ అంత అవసరం లేదు, నీకు ఎప్పుడు ఎక్కడ నా సైడ్ నుంచి ఏం కావాలన్నో కూడా నేను ఉంటాను. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. అలాగే నిన్న ఇంకో మాట అన్నాడు శేష్ నాతోటి, 3 years పట్టేసింది ఈ సినిమా రావడానికి అని. అంటే పెంచాల్సింది శేష్ స్పీడ్ పెంచలేదేమో, బట్ స్టాండర్డ్ డెఫినెట్గా పెంచాడు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ అంటే 3 years పట్టింది అన్నాడు నిన్న నాతోటి కాల్లో. ఎప్పుడు వచ్చామన్నది కాదనయ్య, బుల్లెట్ దిగిందా లేదా. సో ఐ రియలీ విష్ శేష్ ఆల్ ది బెస్ట్. ఈజ్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్. లోపల ఒక చాలా మొండితనం ఒకటి ఉంటుంది, ఆ మొండి పట్టుకుని ఉంటాడు సినిమా అంటే వదలడు. అండ్ ఐ రియలీ హోప్ దిస్ ఫిల్మ్ వర్క్స్ ఫర్ యూ, దిస్ ఫిల్మ్ వర్క్స్ ఫర్ మృణాల్, దిస్ ఫిల్మ్ వర్క్స్ ఫర్ ది ఎంటైర్ టీమ్, సుప్రియ గారు అండ్ ఎవ్రీబడి ఎల్స్. వన్స్ అగైన్ ఇఫ్ ఐ మిస్డ్ అవుట్ ఆన్ ఎవరి గురించి అన్న మాట్లాడడం మర్చిపోతే క్షమించాలి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. I want to give you a big hug and I want to wish you all the very best for your film, man.